హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవంతి క్రియేషన్స్. ఈరోజు మనం ఈ వీడియోలో ఫ్రంట్ పార్ట్లో కంప్లీట్గా వాల్యూమ్ క్రియేట్ చేసుకొని బ్రైడల్ హెయిర్ స్టైల్ ఎలా వేసుకోవాలి అనేది చూద్దాం. ఇక్కడ మనము ఈ వీడియోలో ఎలాంటి హెయిర్ టూల్స్ అనేవి యూజ్ చేయకుండా, వాల్యూమ్ కోసమని హెయిర్ టూల్స్ ఏవి యూజ్ చేయకుండా బ్యాక్ కాంబింగ్ చేసుకొని ప్రొఫెషనల్గా మనము ఈ హెయిర్ స్టైల్ని ఎలా వేసుకోవాలి అనేది చూద్దాం. ఇక్కడ చూస్తున్నారు కదా, ఫస్ట్ మనము మిడిల్లో పాపడ తీసుకున్నాక ఇయర్ టు ఇయర్ హెయిర్ పార్టీషన్ అయితే చేసుకోవాలి. ఇలా హెయిర్ పార్టీషన్ చేసుకున్నాక మనము ఇక్కడ మళ్ళీ మనము 3 to 4 ఇంచెస్ దగ్గర ఒక బాక్స్ షేప్లో మళ్ళీ పార్టీషన్ అయితే చేసుకోవాలి హెయిర్ని. ఇలా మనము లెఫ్ట్ సైడ్ అలాగే రైట్ సైడ్ 2 సైడ్స్లో హెయిర్ని బాక్స్ షేప్లో తీసుకోవాలి. ఇలా మనము బాక్స్ షేప్లో తీసుకోవడం వల్ల మనకి బ్యాక్ కాంబింగ్ చేసుకునే ప్రాసెస్ అనేది ఈజీగా అయిపోతుంది. మనము రెగ్యులర్గా ఫ్రంట్ పఫ్ పెట్టుకోవడానికి హెయిర్ని కర్వ్ షేప్లో, సి షేప్లో అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మాత్రం మనము కంప్లీట్గా వాల్యూమ్ క్రియేట్ చేసేటప్పుడు ఫ్రంట్ సైడ్లో హెయిర్ని ఇయర్ టు ఇయర్ సెక్షన్ తీసుకున్నాక మళ్ళీ మనము లెఫ్ట్ సైడ్ అలాగే రైట్ సైడ్ 3 to 4 ఇంచెస్ దగ్గర స్క్వేర్ షేప్లో మనము ఒక బాక్స్ని అయితే క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేశాక ఇప్పుడు మనము హెయిర్ని నీట్గా కోమ్ చేసుకున్నాక ఇలా హెయిర్ని నీట్గా కోమ్ చేసుకొని మీకు బ్యాక్ కాంబింగ్ అనేది టోటల్గా కంప్లీట్ బాక్స్ ఏరియాని ఒకేసారి బ్యాక్ కాంబింగ్ చేయాలంటే ప్రాబ్లం అవుతుంది. కాబట్టి కంపల్సరీగా 2 సెక్షన్స్గా డివైడ్ చేసుకోండి. రైట్ సైడ్ అలాగే లెఫ్ట్ సైడ్ డివైడ్ చేసుకున్నాక ఇప్పుడు రైట్ సైడ్లో నుంచి మళ్ళీ మనము బ్యాక్ సైడ్లో నుంచి లేయర్స్ లాగా తీసుకుంటూ బ్యాక్ కాంబింగ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా బ్యాక్ కాంబింగ్ చేసుకొని హెయిర్ని ఇక్కడ కంపల్సరీగా 90 degreesలో పట్టుకొని మనము బ్యాక్ కాంబింగ్ అయితే చేసుకోవాలి. బ్యాక్ కాంబింగ్ చేసుకున్నాక కంపల్సరీగా హెయిర్ స్ప్రే అయితే యూజ్ చేయండి. ఇక్కడ మనము హెయిర్ స్ప్రే ఎందుకు యూజ్ చేయాలి అంటే, మనము బ్యాక్ కాంబింగ్ చేసిన హెయిర్ ఏదైతే ఉంటుందో అది ఎక్కువసేపు అలాగే హోల్డ్ అయి ఉండాలి అంటే కంపల్సరీగా మనము హెయిర్ స్ప్రే అయితే యూజ్ చేయాలి. హెయిర్ స్ప్రే యూజ్ చేయలేదనుకోండి, కొద్దిసేపు తర్వాత మనం బ్యాక్ కాంబింగ్ చేసుకునే హెయిర్ ఏదైతే ఉంటుందో అది నార్మల్గా అయిపోతుంది. డిటాంగిల్ అనేది ఈజీగా అయిపోతుంది. అందుకని చెప్పేసి హెయిర్ స్ప్రే యూజ్ చేయండి. అలాగే ఇక్కడ మనము వాల్యూమ్ ఎంత క్రియేట్ చేయాలి అనుకునే దాన్ని బట్టి మనము అంత బ్యాక్ కాంబింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ బెరీనా గోల్డ్ స్ప్రే యూజ్ చేస్తున్నాను. ఇక్కడ నేను బెరీనా గోల్డ్ స్ప్రే యూజ్ చేశాను కదా, అలాగే మీరు బ్లెంట్ కానీ లారియల్ ఆర్ నోవా ఇవేవైనా హెయిర్ స్ప్రేస్ యూజ్ చేయొచ్చు. అలాగే మనము ఎంత హైట్ నుండి బ్యాక్ కాంబింగ్ చేస్తూ ఉంటామో అంత వాల్యూమ్ అయితే క్రియేట్ అవుతూ ఉంటుంది. అలాగే ఈ హెయిర్ని మళ్ళీ మనం డిటాంగిల్ చేయడానికి ఇలా రెగ్యులర్గా మనం చిక్కులు తీసుకోవడానికి కోంబ్ అయితే ఉంటుంది కదా, దానితోనే కోంబ్ చేయండి. అప్పుడు మనకి హెయిర్ అనేది ఈజీగా డిటాంగిల్ అయితే అయిపోతుంది. ఇలా మనము హెయిర్ స్ప్రే యూజ్ చేశాక మనము వాల్యూమ్ క్రియేట్ చేస్తున్న హెయిర్ని ఒక షేప్ అయితే ఫస్ట్ స్టెప్ నుండే మనము ఒక షేప్ని అయితే తీసుకుంటూ రావాలి. ఇప్పుడు మనం ఇక్కడ సెకండ్ స్టెప్లో కూడా ఫస్ట్ స్టెప్లో నేను 3 ఇంచెస్ వరకు బ్యాక్ కాంబింగ్ అయితే చేసుకున్నాను. 3 to 4 ఇంచెస్ వరకు బ్యాక్ కాంబింగ్ చేసుకున్నాను. సెకండ్ స్టెప్లో కొద్దిగా తక్కువ బ్యాక్ కాంబింగ్ చేసుకున్నాను. మనం ఎంత హైట్ నుండి కోంబ్ చేస్తే మనకు అంత ఎక్కువ హెయిర్ అనేది వాల్యూమ్ క్రియేట్ అవుతుంది. మీరు తక్కువగా వాల్యూమ్ క్రియేట్ అవ్వాలి అనుకుంటే బ్యాక్ కాంబింగ్ అనేది హైట్ తక్కువ నుండి కోంబ్ చేసుకుంటూ రావాలి. మనకు వాల్యూమ్ ఎక్కువగా క్రియేట్ అవ్వాలి, హెవీ బ్యాక్ కాంబింగ్ కావాలి అనుకుంటే మనం కోంబ్ అనేది హైట్ పై నుంచి కోంబ్ చేసుకుంటూ రావాలి. అలాగే బ్యాక్ కాంబింగ్ చేసుకున్నాక కంపల్సరీగా హెయిర్ స్ప్రే అనేది అప్లై చేయడం మర్చిపోకండి. హెయిర్ స్ప్రే అప్లై చేశాక కూడా మనకి హెయిర్ స్ప్రే అనేది ఆరిపోయాక మాత్రమే హెయిర్ని మళ్ళీ మనము వెనకాలకి స్ప్రెడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా హెయిర్ స్ప్రే మనం అప్లై చేశాక కూడా వాల్యూమ్ అనేది కోమ్తో క్రియేట్ చేసుకుంటూ రండి. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వాల్యూమ్ మనకి ఏ షేప్లో కావాలి అనుకుంటున్నామో ఆ షేప్లో అయితే క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఇలా 2 స్టెప్స్ అయిపోయాయి. ఇక్కడ ఫ్రంట్ సైడ్ మిగిలిన హెయిర్ మనకు ఫైనల్ స్టెప్కి తీసుకుంటాం. సో ఫైనల్ స్టెప్ కన్నా ముందు మనము ఇప్పుడు ఈ 2 లేయర్స్లో మనం హెయిర్ని బ్యాక్ కాంబింగ్ చేసుకున్నాం కదా, వాటిని నీట్గా కోమ్ చేసుకోండి. బ్యాక్ సైడ్లో మనము హెయిర్ అనేది ఎంత మెస్సీగా ఉన్నా సరే మనకి ఫ్రంట్ లేయర్లో, టాప్ లేయర్లో మాత్రం
హెయిర్ అనేది చాలా నీట్గా ఉండేలా చూసుకోండి. ఇలా మనము నీట్గా కోమ్ చేసుకొని వాల్యూమ్ని సెట్ చేసుకోవాలి. ఈ 2 లేయర్స్లో మనము వాల్యూమ్ సెట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం వాల్యూమ్ని సెట్ చేసుకున్నాక మనకి హెయిర్ పిన్స్తోని ఇక్కడ హెయిర్ని లాక్ చేసుకోండి. చూస్తున్నారు కదా, ఇలాంటి పిన్స్తోని మనము హెయిర్ని లాక్ చేసుకోండి. జనరల్గా ఇలాంటి పిన్స్ కొంచెం జిగ్జాగ్గా ఉండే పిన్స్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే హెయిర్ అనేది పర్ఫెక్ట్గా లాక్ అవుతుంది. ఇక్కడ పిన్స్ని కూడా క్రిస్ క్రాస్గా పెట్టుకుంటాం కాబట్టి హెయిర్ అనేది ఈజీగా లాక్ అవుతుంది. ఇప్పుడు సైడ్లో టెంపుల్ పార్ట్లో ఉన్న హెయిర్ని టూ సెక్షన్స్గా తీసుకుంటున్నాం. ఇప్పుడు బ్యాక్ సైడ్లో ఉన్న సెక్షన్కి మనం ఇక్కడ బ్యాక్ కోంబింగ్ చేసుకుంటున్నాం. ఇక్కడ కూడా మనము 2 ఇంచెస్ వరకు బ్యాక్ కోంబింగ్ అయితే చేసుకొని హెయిర్ స్ప్రే అప్లై చేశాక లైట్గా వాల్యూమ్ని ఇక్కడ కూడా మనము కోంబుతో అయితే క్రియేట్ చేస్తున్నాం. చూసారు కదా, మనము కోంబు లాస్ట్ పార్ట్ ఉంటుంది కదా, దానితోని హెయిర్ని బయటకి పుల్ చేయడం వల్ల మనకు వాల్యూమ్ అయితే క్రియేట్ అవుతుంది. ఇలా మనము లెఫ్ట్ సైడ్ అలాగే రైట్ సైడ్ 2 సైడ్స్ వాల్యూమ్ క్రియేట్ చేసుకున్నాక ఇక్కడ కూడా మనము టాప్ లేయర్ని అంటే టెంపుల్ పార్ట్లో ఉన్న 2 సెక్షన్స్ తీసుకున్నాం కదా, బ్యాక్ సైడ్ లేయర్ని ఫస్టే మనము పిన్స్ పెట్టుకోవాలి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ది కూడా మనము నీట్గా కోమ్ చేసుకున్నాం కదా. నీట్గా కోమ్ చేసుకున్నాక మనము టాప్ లేయర్ ఎప్పుడైనా పెట్టుకునే ముందు బ్యాక్ సైడ్లో హెయిర్ని బ్యాక్ కోంబింగ్ చేసుకున్న హెయిర్ని కంపల్సరీగా ఫస్టే పిన్స్ పెట్టి హెయిర్ని లాక్ చేసుకోండి. కంప్లీట్ హెయిర్ మొత్తాన్ని ఒకేసారి పిన్స్ పెట్టి లాక్ చేయాలని ట్రై చేయకండి. ఇలా మనము పార్ట్స్గానే హెయిర్ని లాక్ చేసుకుంటే మనకి హెయిర్ అనేది ఊడిపోకుండా, మనము క్రియేట్ చేసిన ఈ వాల్యూమ్ అనేది ఎక్కువసేపు ఊడిపోకుండా అయితే ఉంటుంది. అలాగే మర్చిపోకుండా పిన్స్ ఎప్పుడు జిగ్జాగ్గా క్రిస్ క్రాస్గానే పెట్టుకోండి. అప్పుడే మనకి ఇక్కడ హెయిర్ అనేది పర్ఫెక్ట్గా లాక్ అవుతుంది. అలాగే ఇప్పుడు ఈ టాప్ లేయర్ని మనము 1/2 ఇంచ్ వరకు బ్యాక్ కోంబింగ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ చూడండి, నేను మిస్ అయింది. 2 స్టెప్స్ బ్యాక్ కోంబింగ్ చేసుకున్నాక వెంటనే 3rd లేయర్ని కూడా నేను బ్యాక్ కోంబింగ్ అయితే చేసుకున్నాను. బట్ ఆ క్లిప్పింగ్ అనేది ఇక్కడ యాడ్ చేశాను. కన్ఫ్యూజ్ అవ్వకండి. మీరు మాత్రం కంపల్సరీగా 2 లేయర్స్ని సెట్ చేసుకున్నాక మాత్రమే 3rd లేయర్ని బ్యాక్ కోంబింగ్ అయితే చేసుకోండి. ఇప్పుడు మనము టెంపుల్ పార్ట్లో ఉన్న ఈ టెంపుల్ ఏరియాలో ఉన్న ఈ రిమైనింగ్ హెయిర్ని కూడా టాప్ లేయర్లో ఉన్న ఈ హెయిర్ని కూడా 1/2 ఇంచ్ వరకు 1/2 ఇంచ్ ఆర్ 1 ఇంచ్ వరకు బ్యాక్ కోంబింగ్ చేసుకొని కంపల్సరీగా హెయిర్ స్ప్రే అయితే యూజ్ చేయండి. యూజ్ చేశాక ఇప్పుడు లెఫ్ట్ పార్ట్లో కూడా మనము సేమ్ ప్రాసెస్ని అయితే రిపీట్ చేస్తున్నాం. ఇక్కడ మనము కోంబింగ్ అనేది కంప్లీట్ అయ్యాక ఇప్పుడు కంప్లీట్ హెయిర్ని ఇప్పుడు మనం టాప్ లేయర్లో ఉన్న ఈ హెయిర్ మొత్తాన్ని నీట్గా కోమ్ చేసుకోవాలి. ఆల్రెడీ చెప్పాను కదా, మనము బ్యాక్ సైడ్లో ఎంత బ్యాక్ కోంబింగ్ చేసి ఎంత హెయిర్ మెస్సీగా ఉన్నా సరే మనకి టాప్ లేయర్లో వచ్చేసరికి మాత్రం హెయిర్ని మనం చాలా నీట్గా కోమ్ చేసుకోవాల్సి ఉంటుంది. చాలా నీట్గా కోమ్ చేసుకున్నాక మనము ఈ టాప్ లేయర్లో కంపల్సరీగా హెయిర్ స్ప్రే అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనము హెయిర్ స్ప్రే ఎందుకు యూజ్ చేస్తాము అంటే మనకి డ్యామేజ్ హెయిర్ ఉన్నా కానీ బ్రేకేజ్ హెయిర్ ఉన్నా, మెయిన్గా మనకు హెయిర్ బ్రేకేజెస్ కానీ హెయిర్ అనేది షార్ట్ హెయిర్ మనకి మిడిల్లో కట్ అయిపోయి ఉన్న హెయిర్ కానీ అవేవి బయటకి రాకుండా ఉండాలి అంటే కంపల్సరీగా మనము హెయిర్ స్ప్రే అనేది యూజ్ చేయాలి. అలాగే చూడండి, ఎప్పుడైనా బ్రైడల్స్ ఇలాంటి వాల్యూమ్ క్రియేట్ చేసి హెయిర్ స్టైల్స్ వేసుకున్నారనుకోండి, కంపల్సరీగా ఈ హెయిర్ స్టైల్ని వాళ్ళు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు అయితే క్యారీ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మనకి హెయిర్ అనేది ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా నీట్గా మనం మార్నింగ్ ఎలా పెట్టుకున్నామో హెయిర్ ఎలా అయితే వేసుకున్నామో ఈవినింగ్ వరకు కూడా క్యారీ చేయాలి అంటే కంపల్సరీగా మనము హెయిర్ స్ప్రే అయితే యూజ్ చేయాలి. హెయిర్ స్ప్రే యూజ్ చేయడం వల్ల మనకి టాప్ లేయర్లో హెయిర్ అనేది పైకి లేవకుండా పర్ఫెక్ట్గా ఫిక్స్ అయిపోయి ఉంటుంది. ఇలా మనం ఇప్పుడు చూస్తున్నారు కదా, అలా హెయిర్ స్ప్రేని సెట్ చేసుకుంటూ కంపల్సరీగా నీట్గా కోమ్ చేసుకోండి. అసలు ఎక్కడ మనము ఒక హెయిర్ని కూడా వదలకుండా టాప్ లేయర్ అనేది చాలా నీట్గా ఉండాలి. అలాగే హెయిర్ అనేది బయటకి రాకుండా మనకి ఎంతవరకు అవసరం అవుతుందో అంతవరకు హెయిర్ స్ప్రే చేసుకొని హెయిర్ని అయితే ఫిక్స్ చేయండి.
ఫైనల్గా మనం ఇక్కడ పిన్స్ పెట్టుకుంటాము. కంపల్సరిగా పిన్స్ని మర్చిపోకుండా క్రిస్ క్రాస్గానే పెట్టుకోండి. మనకి ఇక్కడ పిన్స్ జిగ్జాగ్గా ఉండేసరికి క్రిస్ క్రాస్గా పెట్టడం వలన హెయిర్ అనేది పర్ఫెక్ట్గా లాక్ అవుతుంది. మనము నెక్స్ట్ బ్రైడల్ హెయిర్ స్టైల్స్కి వెనీస్ కానీ ఏవి పెట్టుకున్నా సరే మనకి ఫ్రంట్ పార్ట్ అయితే హెయిర్ డిస్టర్బ్ అవ్వకుండా ఉండాలి అంటే క్రిస్ క్రాస్గా ఉన్న పిన్స్ని జిగ్జాగ్గా ఉన్న పిన్స్ని క్రిస్ క్రాస్గా పెట్టుకోండి. నార్మల్గా చిన్న బాక్స్లో వచ్చే పిన్స్ని యూజ్ చేయకండి. అవి మనకి హెయిర్ని ఎక్కువసేపు హోల్డ్ చేయలేవు, అవి ఎక్కువసేపు క్యారీ చేయలేవు. మనం వేసుకున్న హెయిర్ స్టైల్ ఏదైతే ఉంటుందో అది ఊడిపోతుంది. ఇలా మనము పిన్స్తోనైతే పర్ఫెక్ట్గా లాక్ చేసుకోవాలి. ఆల్రెడీ ప్రీవియస్గా మనము పాపడ్ బిల్లని ఎలా పెట్టుకోవాలి అనేది కూడా నేను 2-3 వీడియోస్ అయితే 2-3 మెథడ్స్లో 2-3 వీడియోస్ అయితే చూపించాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. డిపెండింగ్ ఆన్ ద హెయిర్ స్టైల్, మనము హెయిర్ స్టైల్ ఏది వేస్తున్నాము అనే దాన్ని బట్టి మనము పాపడ్ బిల్లను సెట్ చేసుకోవడం కూడా చేంజ్ అవుతుంది. ఇక్కడ మళ్ళీ మనం ఇంకో కొత్త మెథడ్లో చూద్దాం. ఇక్కడ పాపడ్ బిల్లని ఎలా పెట్టుకుంటున్నాము అనేది చూసారు కదా. ఇప్పుడు మనకి వాల్యూమ్ అయితే ఎలా క్రియేట్ అయింది, అలాగే ఎంత నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉంది అనేది. ఇలా మనము పాపడ్ బిల్లని తీసుకున్నాక మనకి మ్యాచింగ్ థ్రెడ్ బ్రౌన్ ఆర్ బ్లాక్ ఏ కలర్ అయితే ఆ కలర్ తీసుకోండి. తీసుకున్నాక చూడండి, మనకు పైన చైన్ కనిపించినా పర్వాలేదు, 1 or 2 బీడ్స్ వరకు కనిపించినా పర్వాలేదు అంటే మాత్రం మనము ఈ థ్రెడ్ని అలా పైన ఉన్న హుక్కి యాడ్ చేసుకోండి థ్రెడ్ని. లేదనుకోండి అసలు చైన్ కొంచెం కూడా కనిపించకుండా పెట్టుకోవాలి అంటే చైన్ కంప్లీట్గా రిమూవ్ చేయండి. చైన్ కంప్లీట్గా రిమూవ్ చేసి ఆ థ్రెడ్ని స్టార్టింగ్ పాయింట్లో యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్నాక ఫ్రంట్ సైడ్ చూసారు కదా, మనము పూలు అల్లుకునే సూది ఉంటుంది కదా, పూలు గుచ్చుకునే సూది, ఆ సూది మాత్రమే తీసుకోండి. షార్ట్గా ఉండే నీడిల్ తీసుకోవద్దు, అది మనకు పెట్టుకోవడానికి కొంచెం ప్రాబ్లం అయితే అవుతుంది. మళ్ళీ మనకి ఫ్రంట్ హెయిర్ డిస్టర్బ్ అవుతుంది. అలా డిస్టర్బ్ అవ్వకుండా ఉండాలి అంటే మీరు ఇలా లాంగ్గా ఉన్న నీడిల్నే తీసుకోండి. తీసుకున్నాక చూసారు కదా, ఇలా ఫ్రంట్ నుండి బ్యాక్ అయితే తీసుకొని రావాలి. ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేయండి, చైన్ కనిపించకుండా ఉండాలి అంటే మనము థ్రెడ్ని స్టార్టింగ్ పాయింట్లో పెట్టుకోవాలి. ఇన్ కేస్ కొద్దిగా పైకి ఉన్నా పర్వాలేదు మనకి అనిపిస్తే మీరు పాపడ్ బిల్లని ఇంకొద్దిగా పైకి సెట్ చేసుకుంటూ రండి. అలాగే నేను ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో మనం పాపడ్ బిల్లను బ్యాక్ సైడ్లో కూడా ఎలా పెట్టుకోవాలి అనేది క్లియర్గా చూపించాను. ఇక్కడ కూడా చూపిస్తున్నాను. ఇక్కడ వరకైనా అర్థం అవ్వకపోతే నేను ఆ వీడియోస్ని ఐ కార్డ్స్లో ఇస్తాను, డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇస్తాను, చూడండి. ఇక్కడ కూడా క్లియర్గా చూపిస్తున్నాను. ఇంకా ఆ వీడియోస్లో నేను మీకు ఇంకా క్లియర్గా చూపించాను. ఇలా మనము బ్యాక్ సైడ్లో ఉన్న పిన్స్కి ఇలా చుట్టుకుంటూ రావాలి. కంపల్సరీగా మనము థ్రెడ్ని ఎక్స్ట్రాగా హైట్ని చాలా ఎక్కువగా పెట్టుకొని కంపల్సరీగా ఇలా పిన్స్కి చుట్టుకొని ఫైనల్గా మళ్ళీ ఇంకొక పిన్తోని మనము ఈ థ్రెడ్ని అయితే లాక్ చేసుకోవాలి. ఇక చూస్తున్నారు కదా, పిన్స్ అన్ని మనము క్రిస్ క్రాస్గా పెట్టుకున్నాం. ఇలా మనము పాపడ్ బిల్లని అయితే పెట్టుకోవాలి. ఇక్కడ మనము పాపడ్ బిల్ల పెట్టుకున్నా కూడా మనకి హెయిర్ ఎందుకు స్ప్లిట్ అవ్వలేదు అంటే మనం ఇక్కడ బ్యాక్ కాంబింగ్ చేసుకున్నాం కదా, అందుకని చెప్పేసి మనకి హెయిర్ అయితే స్ప్లిట్ అవ్వదు. అదొకటి, మనకి బ్యాక్ కాంబింగ్ వలన హెయిర్ అనేది లాక్ అయిపోతుంది. ఇక్కడ నేను ఇప్పుడు సవరాన్ని యాడ్ చేసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ మనము హెయిర్ అనేది కనిపించని లోపల సైడ్ నుంచి హెయిర్ని అయితే ఒక సెక్షన్ని తీసుకొని 3 పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాక మనకి సవరానికి కూడా 3 పార్ట్స్ ఉంటాయి కదా, ఇలా మనము ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్ని మన ఒరిజినల్ హెయిర్ని సవరము కింద నుంచి పైకి తీసుకొని రావాలి. చూడండి, ఆల్రెడీ నేను సవరం పెట్టుకోవడం కూడా సపరేట్ వీడియో అయితే చేశాను, అక్కడ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అయితే అక్కడ ఆ వీడియోలో సెకండ్ ఆర్ థర్డ్ పార్ట్లో మనం సవరం పెట్టుకుంటాము. మీ ఇష్టం, అది మన చాయిస్ అన్నమాట. మనం ఎక్కడ కావాలంటే అలా, ఇలా ఫస్ట్ స్టెప్లో కావాలంటే ఫస్ట్ స్టెప్లో, లేదనుకోండి సెకండ్ థర్డ్ స్టెప్లో కూడా పెట్టుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఏముండదు. అలాగే ఈ మెథడ్లో పెట్టుకోవడం వల్ల మనకి సవరం హెవీగా అయితే ఉండదు. రెగ్యులర్గా మనం సవరం పెట్టుకుంటే మనకి ఎంత వెయిట్ అయితే ఉంటుందో మన జడ, ఈ మెథడ్లో పెట్టుకోవడం వల్ల కూడా మనకి మన హెయిర్ స్టైల్ అయితే అంతే వెయిట్ ఉంటుంది.
ఎక్స్ట్రాగా మనము ఇక్కడ ఒక చిన్న సెక్షన్ని తీసుకొని దానికి సవరం యాడ్ చేయడం వల్ల హెవీగా అయితే ఏమి ఉండదు, హెయిర్ లాగినట్టుగా కూడా ఏమీ ఉండదు. మనకి జనరల్గా ప్రొఫెషనల్స్ అలాగే సవరాన్ని పెట్టుకుంటారు. ఈ మెథడ్లో పెట్టడం వలన షార్ట్ హెయిర్ కానీ అలాగే సాఫ్ట్ హెయిర్ ఎవరైతే ఉంటుందో వాళ్ళకి సవరం అనేది ఊడిపోకుండా ఎంతసేపైనా మనం క్యారీ చేయడానికైతే ఫ్రీగా ఉంటుంది. సవరం పెట్టుకున్నాము ఊడిపోతుంది అనే టెన్షన్ అయితే ఉండదు. ఎంతసేపైనా సవరం ఊడిపోకుండా అలాగే ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ నేను ఫ్రెంచ్ ఫ్లాట్ వేసుకుంటున్నాను. ఎందుకంటే నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. మనం ఎప్పుడైతే వేనీస్ పెట్టుకుంటామో సాఫ్ట్ హెయిర్ అయినా ఏ హెయిర్ అయినా సరే వేనీస్కి పర్ఫెక్ట్ బ్యాలెన్స్ ఉండాలి అనుకుంటే కంపల్సరీగా మనము ఫ్రెంచ్ ఫ్లాట్నే ప్రిఫర్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మనకి వేనీస్కి అనేది బేస్ పర్ఫెక్ట్గా ఉండి మనం ఎక్కడైతే వేనీస్ని సెట్ చేసుకుంటామో అవి అక్కడే ఉంటాయి, జారిపోకుండా ఉంటాయి. మ్యాక్సిమం మనము వేనీస్ని యూపిన్స్ పెట్టుకోవాలి, కొద్దిసేపటికే మనకి వేనీస్ అయితే జారిపోతాయి. అలా జారకుండా ఉండాలి అంటే కంపల్సరీగా ఇలా ఫ్రెంచ్ ఫ్లాట్ అట్లీస్ట్ 1 or 2 స్టెప్స్ వేసుకోండి. అప్పుడు మనకి వేనీస్ జారిపోకుండా ఉంటాయి. నేను సవరం ఎలా పెట్టాలి, జడగంటలు ఎలా పెట్టుకోవాలి, వేనీస్ ఎలా పెట్టుకోవాలి పర్ఫెక్ట్గా అనేవి అన్ని వీడియోస్ నేను ఆల్రెడీ చేశాను. అన్ని వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి. నేను వాటి లింక్స్ అన్నీ ఐ కార్డ్స్లో ఇస్తాను, అలాగే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి, మీకు అప్పుడు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. మీకు ఈ హెయిర్ స్టైల్ ఎలా అనిపించింది అనేది కింద కమెంట్ చేయండి. అలాగే మీకు ఇంకా ఈ హెయిర్ స్టైల్ ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి, మర్చిపోకుండా కమెంట్ చేయండి, లేదంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో మీరు మిస్ అవ్వకుండా అయితే చూడగలుగుతారు. అలాగే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. ఈ హెయిర్ స్టైల్ ఎలా అనిపించింది అనేది మర్చిపోకుండా కింద కామెంట్ చేయండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా, ఎలాంటి హెయిర్ స్టైల్స్ కావాలి అనుకున్నా కూడా కింద కమెంట్ చేయండి, లేదనుకోండి ఇన్స్టాగ్రామ్కి మెసేజ్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.